హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీశైలం నల్లమల అడవుల్లో ఉన్న ఇష్టకామేశ్వరి దేవిని గురించి తెలుసుకుందాం. రండి. హరహర మహాదేవ శంభో శంకర శివ శివ శివ. శ్రీశైలంలో శ్రీ ఇష్టకామేశ్వరి ఆలయం ఉంది. ఇది ఒక రహస్య స్థలంలో నల్లమల అడవికి మధ్యలో చెంచుల స్థావరాలకు దగ్గరగా ఉంటుందన్నమాట. కోరుకున్న కోరికలను నెరవేర్చే కొంగు బంగారం ఈ తల్లి. చూడండి, అక్కడికి వెళ్ళాలంటే సాదాసీదా విషయం కాదు. అందరూ వెళ్ళలేరు, ఎవరో కొంతమందిదా వెళ్ళగలుగుతారు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలిసినా అక్కడ వెళ్ళడానికి ఈ రోడ్లు సౌకర్యంగా లేదని భయపడి నిలిచిపోయే వాళ్ళు కొంతమంది, టికెట్లు దొరకకుండా నిలిచిపోయే వాళ్ళు కొంతమంది, ఎన్నో ఉంటాయి. చూడండి, ఆ జీప్లో కూర్చొని ఎట్లా వెళ్తున్నారు చూడండి. ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలా, మనం వెహికల్ తీసుకెళ్ళినా దాంట్లో వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదులుతారన్నమాట. చూడండి, ఎంత రాళ్ళు కంకర్లు, చుట్టూ అడవి, ఆ ప్రశాంతంగా ఉంటుంది. ఏరు పారుతా ఉంది చూడండి, కృష్ణానది ఎంత చల్లగా ఉంటుందో. అక్కడ చెట్లు ఎన్నో సంవత్సరాలకు ముందు వచ్చిన చెట్లుగా ఉంటాయి అవి. అక్కడ చెంచులు ఉంటారు. కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందన్నమాట ఆ తల్లి. కొంగు బంగారం నుదుటిన తాకిన మనిషి నుదిటిని తాకినట్లే మెత్తగా ఉంటుంది ఆ తల్లిని తాకితే. చెంచుల మధ్య స్థావరాలకు దగ్గరగా ఉంటుంది ఆ గుడి. ఇష్టకామేశ్వరి గుడి. అక్కడ చెంచులు ఉంటారో వాళ్ళకు దగ్గరగా ఉందన్నమాట ఆ గుడి, వాళ్ళ యొక్క ఆధీనంలో. ఉత్తర భారతదేశంలో కాశీ ముఖ్య క్షేత్రం ఎంత ప్రాముఖ్యత కలిగిందో, దక్షిణ భారతదేశంలో శ్రీశైలం కూడా అంత ప్రాముఖ్యం కలిగిన క్షేత్రం అన్నమాట. అన్ని ఆరాధనలు సాంప్రదాయాలు జరుగుతాయి. మరెన్నో రహస్య దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. కానీ అవంతా మనము చూడలేము, కొన్ని మాత్రమే చూడగలుగుతాము. ఇష్టకామేశ్వరి దేవి శ్రీశైలంలో తప్ప వేరే ఎక్కడా కొలువు ఉండలేదన్నమాట. ఇష్టకామేశ్వరి చతుర్భుజాలు కలిగి 2 చేతులతో ఉంటుంది. తామర మొగ్గలను మరో 2 చేతులతో శివలింగం రుద్రాక్షతో తపస్సు చేస్తూ ఉందన్నమాట ఆ తల్లి. చిన్న గుడి లోపలికి ఉంటుంది. ఇది కాలభైరవుని గుడి. కాలభైరవుని పాదాలు. శ్రీశైలంలో ఎన్నో రహస్యాలు, అవంతా ఛేదించాలంటే మానవ మాతృలకు కాదు, దేవుడికిదా. అది కాలభైరవుడి గుడి దగ్గరికి వెళ్ళి భక్తులు